ప్రకాశం బ్యారేజ్ కి వరద పోటెత్తుతోంది. వరద ఉధృతికి బోట్లు పడవలు కొట్టుకొస్తున్నాయి. ఓ బోటు బ్యారేజ్ కి బలంగా తాకడంతో గేటు లిఫ్టింగ్ వాల్ కు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రకాశం బ్యారేజ్ కి వరద పోటెత్తుతోంది. వరద ఉధృతికి బోట్లు పడవలు కొట్టుకొస్తున్నాయి. ఓ బోటు బ్యారేజ్ కి బలంగా తాకడంతో పగుళ్లు ఏర్పడ్డాయి. గేటు లిఫ్టింగ్ వాల్ కు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రకాశం బ్యారేజ్ కి వరద పోటెత్తుతోంది. వరద ఉధృతికి బ్యారేజ్ లో బోట్లు పడవలు కొట్టుకొస్తున్నాయి. పడవలు కొట్టుకొచ్చిన తర్వాత బలంగా బ్యారేజ్ కి తాకడంతో గేట్ లిఫ్టింగ్ వాళ్లకు పగుళ్ళైతే ఏర్పడ్డాయి. మనం ఆ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. గత 2 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో అయితే భారీ వర్షాలే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బ్యారేజ్ వద్ద పడవలు అలాగే బోట్లు కొట్టుకురావడంతో గేట్ లిఫ్టింగ్ వాల్ కు పగుళ్ళైతే ఏర్పడ్డాయి. దీనిపై మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే గత 2-3 రోజుల కాలంగా కూడా కురుస్తున్న వర్షాలకు సంబంధించి కూడా భారీ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరుకుంటుంది. ఏదైతే నిత్యానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే మనం కొన్ని బోట్లు, ఇసుక బోట్లు సంబంధించి అంటారు, ఏదైతే కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఇసుకని తవ్వి దీంట్లో డంప్ చేస్తారు. ఇక్కడి నుంచి గట్టు మీద తీసుకొచ్చే ఇసుక డంపులు అంటారు వీటిని, బోట్లు, ఇసుక బోట్లు అంటారు. 5 బోట్లు ఒక్కసారిగా కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి అలాగే వాటర్ ఇన్ఫ్లోకి సంబంధించి కూడా భారీ స్థాయిలో కూడా వరద నీరు చేరుకోవడంతో ఒక్కసారిగా అవి కొట్టుకొని వచ్చాయి. కొట్టుకొని వచ్చిన తర్వాత గేట్ నెంబర్ 3, 4, 5 వద్ద కూడా అవి అడ్డుపడ్డాయి. ఎందుకంటే గేట్లు చాలా చిన్నవి. ఈ ఇసుకకి సంబంధించిన డంప్ చేసే ప్రాంతాలు మాత్రం, డంప్ చేసే బోట్లు మాత్రం చాలా పెద్దవి. ఎందుకంటే ఒక్కొక్కటి 20 నుంచి 25 అడుగులు వెడల్పు, దాదాపుగా 15 అడుగుల ఎత్తు ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతం అంతా ఇక్కడ ప్రకాశం బ్యారేజీకి 2 గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్లాల్సిన నీరు అవి అడ్డుపట్టడం మూలంగా నీరంతా కూడా అక్కడే నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో దాదాపుగా ప్రకాశం బ్యారేజీకి 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడే దాదాపుగా దిగువ ప్రాంతానికంటే పైనుంచి ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టాకి సంబంధించిన దిగువ ప్రాంతానికి ఒకవైపు నీరు వెళ్తుంది. మరొక వైపు చూసుకుంటే పోలవరం అలాగే తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, అలాగే మున్నేరు వాగు, గోదావరి నుంచి వస్తున్న ఇన్ఫ్లో, ఇటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు అంటే తమిళనాడు, కర్ణాటకలో కురుస్తున్న వర్షాల మూలంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు అక్కడి నుంచి కూడా దిగువ ప్రాంతానికి వాటర్ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాటర్ భారీ స్థాయిలో కూడా రావడంతో ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో బాగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఉదయం 8:30కి ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో 11,36,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. 2009లో కేవలం 11 లక్షలు మాత్రమే దిగువ ప్రాంతానికి క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. 2009 రికార్డుని మరొకసారి ఈసారి వరదలైతే మాత్రం క్రాస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 11,36,000 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికంటే పైనుంచి ప్రకాశానికి ఇన్ఫ్లో వస్తుంది. అలాగే దాదాపుగా 11,37,426 క్యూసెక్కుల నీటి
నీటిని దిగువ ప్రాంతానికి అంటే కింద ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టాకి సంబంధించి అలాగే డెల్టా ప్రాంతానికి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాల్సిన అవసరం ఏంటంటే ఇన్ఫ్లో కంటే కూడా అవుట్ఫ్లో ఎక్కువ ఉంది ఇక్కడ. ఎందుకంటే 11,36,926 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుంటే అవుట్ఫ్లోకి సంబంధించి 11,37,426 క్యూసెక్కుల నీరు అంటే ఇన్ఫ్లోకి వెళ్తుంది. అంటే దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఒక 15,000 పైన క్యూసెక్కుల అదనంగా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే పైనుంచి వరద వస్తే ఉంది ఇన్ఫ్లో పెరుగుతూ ఉంటుంది, అవుట్ఫ్లో తగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం దిగువ ప్రాంతానికి ఇన్ఫ్లో కంటే కూడా అవుట్ఫ్లోని ఎక్కువగా కూడా కిందకి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వరుసగా ఇటు వర్షాలు పట్టడం అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో మున్నేరువాగు కానీ లేకపోతే పోలవరానికి సంబంధించి కానీ అలాగే తెలంగాణకు సంబంధించి కొన్ని వాగులకు సంబంధించి ఇట్లా వాగులన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ స్థాయిలో వరద నీరు చేరుకోవటం, దాదాపుగా 60 నుంచి 70 గ్రామాలకు సంబంధించి రాకపోకలకు అంతరాయం ఏర్పడటం, అక్కడ వర్షాలు కూడటంతో వర్షానికి సంబంధించిన నీరంతా కూడా దిగువ ప్రాంతానికి రావడంతో ఒక్కసారిగా ఇన్ఫ్లో కంటే కూడా అవుట్ఫ్లో ఎక్కువ అవుతున్న పరిస్థితి. సో ఒకవేళ అవుట్ఫ్లో కనుక పెంచకపోతే ఆ వైపు ప్రాంతాలన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనిలో భాగంగానే ఇన్ఫ్లో కంటే అవుట్ఫ్లోని కూడా పెంచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే మనం మరొకసారి చూసుకుంటే కనుక దాదాపుగా ఇన్ఫ్లోని అవుట్ఫ్లోని ప్రధానంగా ప్రత్యేకంగా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ ఇప్పటివరకు మనం అవుట్ఫ్లోని చూసుకున్న పరిస్థితి అంటే 11,36,000 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో వస్తుంటే ఇన్ఫ్లోకి సంబంధించి కూడా చాలా ఎక్కువగా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడాలి. సో అవుట్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా అంటే ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఏదైతే ప్రధానంగా మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు పర్యాటకులతో ప్రకాశం బ్యారేజీ కళకళలాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరొక వైపు పోలీస్ అధికారులు భారీ స్థాయిలో కూడా అంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడకుండా ఉండేందుకు బందోబస్తు చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. ఇక మనం ఇప్పటిదాకా విజువల్స్లో అవుట్ఫ్లో చూసాము, ఇన్ఫ్లో కనుక మనం చూసుకోవచ్చు. దిగువ ప్రాంతానికి ఏ స్థాయిలో అవుట్ఫ్లో వెళ్తుందో మనం ఒకసారి చూసుకుంటే దాదాపుగా 11,37,000 క్యూసెక్కుల నీటి నుంచి దిగువ ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే నేపథ్యాన్ని కొనసాగించినట్లయితే ఇదే దాదాపుగా మరొక 2 నుంచి 3 రోజుల పాటు ఇదే వరద కొనసాగుతూ ఉంది. సో ఈ వరద కనుక కొనసాగినట్లయితే దిగువ ప్రాంతానికి అంటే ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ప్రకాశం జిల్లా సో ఈ 3 ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో అధికారులు ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలంతా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలని, మరొక వైపు దిగువ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి అధికారుల ఆదేశాలు చేస్తున్న పరిస్థితి. సో మనం చూసుకోవచ్చు ప్రకాశం బ్యారేజీ నుంచి 70 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి అంటే ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా ప్రకాశం జిల్లాకు సంబంధించి అలాగే డెల్టా ప్రాంతానికి అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డ పలమనేరు పామూరు నియోజకవర్గాలు గుంటూరు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి వేమూరు రేపల్లె ప్రకాశం జిల్లాకు సంబంధించి చీరాల బాపట్లకి సో ఈ దిగువ ప్రాంతానికి సంబంధించిన వాటర్ అంతా కూడా ఇన్ఫ్లో కిందకి వెళ్ళిపోతూ ఉంది. సో ఇప్పటికే ఇక్కడ ప్రకాశం బ్యారేజీ ఇందాక మనం వారధి వైపు కూడా చూసాం. ఇప్పటికే ప్రభుత్వం రిటర్నింగ్ వాల్ నిర్మించినప్పటికీ దాదాపుగా రిటర్నింగ్ వాల్ క్రాస్ అయ్యి వాటరు పైకి వస్తుంది. సో ఈ వాటర్ పైకి రావటం మూలంగా ఏదైతే కృష్ణలంక రాణిగారి తోట కొన్ని ప్రాంతాల ప్రజలకు సంబంధించి కూడా వరద నీరు ఇళ్లలోకి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సో దీని ద్వారా అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సో దాదాపుగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఒక గేటుకు సంబంధించిన బాక్స్ కూడా ఒకటి ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు కొట్టుకొని పోతూ ఉంది. ఐరన్ బాక్స్ అది అంటే ఏదైతే గేట్లకు సంబంధించి సైడ్ అమరుస్తారు దాన్ని ఆ అమర్చే బాక్స్ కూడా ఒకటి కొట్టుకొని పోతున్న విజువల్ అది. అలాగే ఇప్పటికే పైన ఇసుకకు సంబంధించి డంప్ చేసే వాటినన్నిటి కూడా దిగువకి కొట్టుకొని రావడంతో 2 గేట్ల వద్ద గేట్ నెంబర్ 3 గేట్ నెంబర్ 4 వద్ద కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ అయినాయి. ఎందుకంటే ఆ 2 ఇసుక డంపులు అక్కడ చేరుకోవడంతో పూర్తి స్థాయిలో బ్లాక్ అయిన పరిస్థితి కూడా మనం అక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఒకవైపు ప్రకాశం బ్యారేజీకి భారీ స్థాయిలో వరద నీరు చేరుకోవటం
ఇంకొక వైపు ఈస్ట్ పైనుంచి ఏదైతే తమిళనాడు కర్ణాటక నుంచి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వరద నీరు రావటం, ఇటు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి పట్టిసీమ ద్వారా నీరు దిగువ ప్రాంతం అనటం. సో ఇటు మరొక వైపు నందిగామ, జగ్గైపేట, ఖమ్మం ప్రాంతాలకు సంబంధించి వర్షపు నీరు వచ్చి కూడా దీంట్లోనే చేరటం. సో ఓవరాల్గా అన్ని వైపుల నుంచి కూడా నీరంతా వచ్చి ప్రకాశం బ్యారేజీకి చేరటంతో ఎప్పుడూ లేని రీతిలో దాదాపుగా విజయవాడ చరిత్రలోనే 11,036 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వచ్చిన పరిస్థితి మొదటిసారి వచ్చింది. 2009లో కేవలం 11 లక్షల క్యూసెక్కులు మాత్రమే దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. కానీ మొదటిసారిగా 11,36,000 క్యూసెక్కుల నీరు ఇప్పటికీ, అంటే సాయంకాలానికి మనం ఉదయం నుంచి కూడా చెప్పుకుంటున్నాం, సాయంకాలానికి ఇంకా ఇది పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉందనేది ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే ఓవరాల్గా ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఏ రైల్లో కట్టడి చేయాలి అనే దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇన్ఫ్లో పెరగటం, మరొక వైపు దానికంటే ఎక్కువగా అవుట్ఫ్లో పెరగటంతో కూడా అధికారులకు సంబంధించి కొంత అప్రమత్తం అవుతూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవటం, ఇప్పటికే నిజాంపట్నం, చీరాల, బాపట్ల సంబంధించి ఏదైతే ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్నాయో చీరాల, ఒంగోలు, బాపట్ల, ఓడరేవు ప్రాంతాలు ఏదన్నాయో ఇక్కడ కూడా 3వ ప్రమాదక హెచ్చరికని అధికారులు ఇప్పటికే జారీ చేశారు. ఈరోజు సాయంకాలానికి 4వ ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. చేపల వేటకు వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా వెళ్ళొద్దంటూ కూడా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే సముద్రానికి ఆనుకొని కొంత గ్రామాలు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో మైనింగు, పోలీస్ శాఖ అంటే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ఒకవైపు విజయవాడ మొత్తం కూడా సగం పైగా కూడా మునిగిపోయింది, మరొక వైపు వాటర్ ఇన్ఫ్లో కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. సో విజయవాడకు సంబంధించి ప్రకాశం బ్యారేజీకి మరొక 2 నుంచి 3 రోజుల పాటు ఇదే స్థాయిలో ఇన్ఫ్లో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న, శివ, చూసుకుంటే ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం కూడా ఉంది. ఏదైతే బోట్లు అక్కడికి వచ్చి లిఫ్టింగ్ వాళ్ళకి పగుళ్ళు ఏర్పడ్డాయి కదా, మరి అక్కడికి అధికారులు ఎవరైనా చేరుకొని ఆ బ్యారేజ్ని పరిశీలించారా? అంటే ప్రసన్న, ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని గమనించాలి. భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంటున్న నేపథ్యంలో కూడా ఇక్కడ మరమ్మతులు చేయాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందంటే కొంత వాటరు ఇన్ఫ్లో ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు కొంచెం మరమ్మతులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి లక్షల క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే గేటుకు సంబంధించి స్వల్పంగా డ్యామేజ్ అయిందో, అంటే ఆ డ్యామేజ్ అయిన దాన్ని మరమ్మతులు చేయాలంటే ఖచ్చితంగా కొంత వాటర్ ఇన్ఫ్లో తగ్గితేనే దాన్ని మరమ్మతులు చేయాలి. ఫస్ట్ ఏదైతే గేట్లకి అడ్డుపడ్డాయో ఇసుక పడవలు 4 ఒక చోట, ఒక చోట, ఇంకొకటి దాని కింద, అంటే మొత్తం 5 ఇసుక పడవలు అడ్డుపట్టడం జరిగింది. సో వీటన్నిటిని ఫస్ట్ తొలగించాలి. తొలగించిన తర్వాత ఏదైతే గేట్లకు సంబంధించి డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజీని కూడా రెక్టిఫై చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. సో అది రెక్టిఫై చేయాలంటే ముందుగా వాటర్ అయితే తగ్గాలి, ఆ తర్వాత ఏదైతే ఇసుక పడవల్ని తీసివేయాలి, ఆ తర్వాత గేట్లను మరమ్మతు చేస్తారు. అది జరగాలంటే ఖచ్చితంగా 2-3 రోజుల పాటు సమయం బట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పైనుంచి వాటర్ రావటం, ఇంకా వర్షాలు కొనసాగటం, సో ఈ నేపథ్యంలో ఇంకా ఇన్ఫ్లో పెరుగుద్ది కాబట్టి ఇప్పట్లో మరమ్మతులు జరిగే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న, రైట్ శివ, థ్యాంక్ యూ.